హాయ్ ఫ్రెండ్స్, ఆరి వర్క్ డిజైన్ వేసేటప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా మగ్గానికి. అది ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము. నేనైతే ఫ్రేమ్ మగ్గం, చెక్క మగ్గం తీసుకున్నాను. మనకి స్టీల్లో కూడా వస్తుందండి ఇనుములో. అది టైట్గా ఫిట్టింగ్ పట్టదు జాకెట్ని, అందుకని నేను చెక్కతో తీసుకున్నాను. మనం క్లాత్ అనేది ఆ బ్లూ కలర్ క్లాత్ మనము స్టిచ్ చేసుకొని కర్రకి కట్టుకోవాలండి. ఇప్పుడు అలా చేసిన దాంట్లోంచి మధ్యలోంచి థ్రెడ్ని పోనిచ్చి టైట్గా లాగుతున్నాను. ఇప్పుడు మనము బ్లౌజు దాని మీద స్టిచ్ చేసేదానికి ఆ క్లాత్ టైట్గా వస్తుందండి. చెక్క నిలబడేదానికి ఆ పక్క ఈ పక్క బోల్ట్లు అయితే వేసేస్తున్నాను. టైట్గా లాక్కుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇంకో పక్క కూడా టైట్ లాగి వేసేస్తున్నాను. ఇప్పుడు సైడ్లు ఉన్నాయి కదా, సైడ్ థ్రెడ్లు కూడా టైట్ లాగా కట్టుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అది జరిగిపోకుండా ఉంటుందండి టైట్గా. ఇది శారీ, మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. ఇది బ్లౌజు, ఒక సైడే బార్డర్ ఇచ్చాడండి. బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను, శారీలోంచి వేరే చేసేస్తున్నాను. మొత్తం తీసేస్తున్నాను బ్లౌజ్ని. చూసుకొని కట్ చేసుకోండి. వేరే చేసేసిన తర్వాత బ్లౌజ్ని ఫ్రేమ్ మీద పెట్టేసి 2 దారాలు తీసుకుంటున్నానండి. ఒక దారం తీసుకుంటే మనకి టైట్ లాగినప్పుడు తెగిపోతే ఊడిపోతుంది. అందుకని 2 వేసుకున్నామంటే మనకి టైట్గా లాగినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇట్లాగా ఫస్ట్ కింద నుంచి పైకి వేసుకొని తర్వాత పైనుంచి మన సైడ్కి లాక్కుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు మనకి కొద్దిగా కుట్టుకున్న తర్వాత టైట్ లాక్కోవాలి, ఎందుకంటే మళ్ళీ టైట్ లాగినప్పుడు ఇది లూజ్గా అయిపోతుంది. అందుకని మనం స్టార్టింగ్ కుట్టేటప్పుడే టైట్ లాక్కోవాలి. టైట్ లాక్కున్న తర్వాత అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మొత్తం వరుసగా ఒకటేగా ఒకే లైన్లో స్టిచ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2 పోగులు విడిపోకుండా తీసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ మనము ఇందాక సూది పెట్టాం కదా, ఆ సూదిని తీసేసి అక్కడ కొద్దిగా మనకి రఫ్ చేసుకున్నట్టుగా రౌండ్గా షేప్లో తీసుకొని కుట్టుకోండి. కుట్టిన తర్వాత రివర్స్ ఆపోజిట్ సైడ్ వచ్చి మనకి సేమ్ అట్లాగే రావాలండి. అంటే అక్కడ ఎంత లెంత్లో ఉందో ఇక్కడ కూడా అంతే రావాలి. మనము కొద్దిగా హెచ్చు తగ్గులు వేసినా కూడా మనము మగ్గం బిగించేటప్పుడు టైట్ రాదండి, క్రాస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్ నుంచి కుట్టుకొని వచ్చి మళ్ళీ మన సైడ్కి లాక్కుంటూ కుట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కూడా టైట్ లాగుతున్నాను చూడండి. అక్కడ కొద్దిగా కుట్టిన తర్వాత లాగితే మనకి లూజ్ అనేది టైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తము ఆ టైట్ మీదే కుట్టేసేయాలండి. బ్లౌజ్ని మొత్తము ఆ క్లాత్కి కుట్టేసేయాలి. ఇక్కడ కూడా లాస్ట్లో సూది తీసేసి మనకి రఫ్ లాగా వేసేసుకోవాలి. మనము అక్కడ రఫ్ వేయలేం కాబట్టి రౌండ్ షేప్లో కుట్టి అక్కడ దారాన్ని ముడి వేయకుండా బయటికి తీసేస్తే అక్కడ ముడి అది ఊడకుండా ఉంటుంది. అంతేనండి, ఇక్కడ వరకు మగ్గం సూదితో కుట్టాలి. ఇప్పుడు ఇదంతా విప్పేసేయాలి. ఇందాక ఏదైతే ఫస్ట్ అంతా ముడి వేసి మనం కట్టామో అదంతా విప్పేస్తే మనకి బ్లౌజ్ అనేది వేరొచ్చేస్తుంది. చూసారు కదా, ఇట్లా విప్పేసాను. ఆ పక్క చెక్క ఈ పక్క చెక్క తీసేస్తే మనకి బ్లౌజు విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ మనము కుట్టిన దారాలు కనిపిస్తాయి కదా, అందుకని అది గ్యాప్ ఎక్కువ అయిపోతుందండి, హ్యాండ్ ఎక్కువ పెట్టలేము. ఇప్పుడు దాన్ని ఆ పక్క ఒక ఫోల్డ్, ఈ పక్క ఒక ఫోల్డ్ వేసామంటే మనకి బ్లౌజు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బార్డర్ సైడ్ ఫస్ట్ మనము సీలలు వేసుకోవాలండి. బార్డర్ సైడ్ వేసుకుంటేనే మనకి టైట్ అనేది గట్టిగా వస్తుంది. బార్డర్ సైడ్ వేసుకున్న తర్వాత చిన్న బార్డర్ సైడ్ రెండోసారి టైట్ లాక్కొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి పెద్ద సూది ఉంటుంది కదా, హెమ్మింగ్ సూదిలోనే పెద్ద సూది వస్తుంది.
అది తీసుకొని ఈ థ్రెడ్ తీసుకొని, అంటే మగ్గం వర్క్ థ్రెడ్ అంటే వేరే ఉంటుందండి, ఇది ఎంత లాగినా తెగదు, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకొని సూదికి ఎక్కించుకొని చూడండి ఎలా వేస్తున్నానో. చూడండి, ఫస్ట్ వెనకాల నుంచి గుచ్చి తర్వాత మళ్ళీ మనకి హెమ్మింగ్ వేస్తాం కదా, అట్లాగ వచ్చేయాలండి. అది హెమ్మింగ్ వేసినట్టు వచ్చేసేయాలి. మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇదే మెయిన్ పార్ట్ అండి మగ్గం వర్క్లో. ఇది సరిగ్గా వేసామంటే మనకి బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. చూసారు కదా, వెనక నుంచి మళ్ళీ అందులోకి వచ్చి మళ్ళీ లాగాలి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.